గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయ వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథ వాగ్దానములన్నీ నావి. దేవుని యొక్క వాక్యాన్ని చెప్పుకుందాం. మన సంఘ వాగ్దానం చెప్పండి. మన సంఘ వాగ్దానం ఏంటి? చెప్పు, మన సంఘ వాగ్దానం ఏంటి? మెలుపు ఉంటే ఒక తెప్పు, మెలుపు లేకుండా ఒక తెప్పు. రైట్. కీర్తనలు 55:22 చూడండి. కీర్తనలు 55:22 అందరము కలిసి చదువుకుందాం. మీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. మరలా, నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయడు. ఇప్పుడు నా వైపు చూడండి. నా వైపు చూసి చూడకుండా చెప్పా కదా, సింపులే కదా. నీ భారము యెహోవా మీద, మా కొండవై మా నీడవై ఉన్న మా దేవా మీకు స్తుత్రాలు. దేవుని యొక్క వాగ్దానములు ఎన్నైనా అవన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి అని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో చెప్పారు. కొంతకాలం ఏదొక భారముతోనే బతుకుతూ ఉంటాం. మన శరీరమే మనకు భారం కదా, మన శరీరమే మనకు భారం. దీనికి లేచిన దగ్గర నుంచి ఏం చేయాలి? దీనికి ఏం చేయాలి? కొంతమంది కడుపునకు దాసు కనుక కడుపు భారం, తర్వాత రోగాల భారం కదా, తింటము ఒక భారం అయితే ఆకలి అవుతుంది అంటాం కదా. సరే, బాధపడుతున్నాడు దేవుడు ఆకలి తీసేసాడు అనుకో, మళ్ళీ అది మమ్మల్ని అడుగుతారు అన్నట్టు పెట్టాం కదా. పోయిన వారు ఎవరి గురించి చెప్పుకున్నాం? దావీదు గురించా? రైట్, యాకోబు గురించి కదా. యాకోబు గురించి చెప్పుకున్నాం. యాకోబు పిల్లలు ఇద్దరు కదా, కొడుకులు ఇద్దరు, షిమ్యోను లేవీలు ఏమయ్యారు? నరహంతకులయ్యారు కదా, నరహంతకులయ్యారు. కనుక ఎందుకయ్యారు చెప్పాలంటే మనం చెప్పుకున్నాం కదా. అయినా ఒకసారి గుర్తు చేస్తాను. ఆదికాండం 34వ అధ్యాయంలో ఏం చేశాడు? షెకెం ఏమయ్యాడు? దేనాన్ని చూసి కదా, అయితే ఆమెను పెళ్లి చేసుకుంటాను అని కూడా చెప్పినాడు కదా. అయితే పెళ్లి చేసుకుంటానంటే సరే, మా అమ్మాయిని మీకు ఇవ్వాలంటే ఏం చేయాలి? మీరు సొమ్మత చేసుకోవాలి మా వాళ్ళు అన్నారు. కాబట్టి రాజుగారు కొడుకు కదా, పాపం ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు? రాజుగారి కొడుకు కోసం తెలిసినప్పుడు యాకోబు గారికి ఏమైంది? చాలా దుఃఖం వేసింది, బాధేసింది. ఎంత వేదన పొందాడో ఒకసారి మళ్ళీ చదువుకుందాం. చూడండి ఎంత వేదన పొందాడో చూడండి. 30వ వచనం. అప్పుడు యాకోబు షిమ్యోను లేవీని చూచి, మీరు నన్ను బాధ పెట్టి ఈ దేశ వాసులైన కనానీయుల్లోనూ పెరిజ్జీల్లోనూ విషయాన్ని. ఎప్పుడైతే యాకోబు చాలా దుఃఖంలో, వేదనలో, బాధలో ఉండి, వేదనలో ఉండి ఈ మాట బిడ్డలతో చెప్పాడు
కదా మనం చూస్తున్నాం. నిజమే, ఇది ఇంట్లోడు ఎవరినైనా చంపేసిన, ఏదైనా దొంగతనం చేసిన, ఇంకోటి ఏదైనా ఎవరినైనా నష్టం చేస్తే తల్లిదండ్రులకు మనకేమవుద్ది, వాళ్ళందరూ ఒకలా జరిగింది అనుకోండి, మనకేమవుద్ది ఎంతో బాధ, దుఃఖం, వేదన కదా, చింత కలుగుతూ ఉంటాయి. చదివితే అక్కడ కనబడుతుంది చూడండి, తను చనిపోయే ముందు కూడా వారి యొక్క కోపాన్ని గురించి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. చనిపోయే ముందు కూడా యాకోబు మర్చిపోలా కొడుకులు చేసింది. చూడండి, షిమ్యోను, లేవి అనువారు సహోదరులు, వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధములు, నా ప్రాణమా చారవద్దు, కలుసుకునవద్దు, వారు కోపం వచ్చి మనుషులను చంపిరి. కాబట్టి ఇది పరిస్థితి, వేదన పరిస్థితి కదా. ఇప్పుడు మన పిల్లలు ఎవరైనా బాగా కోపిద్రికుడై వాడు ఏదైనా పని చేస్తుంటే ఏం చేస్తాం మనం అంటే కదా, ఒరే వాడు చాలా కోపం ఎక్కువ వాడికి కదా అని మాట్లాడతాం, చాలా జాగ్రత్త పడుతూ ఉంటాం. కోప జాగ్రత్త ఏం చేస్తాం, ఇప్పుడు మనం వచ్చిన బుద్ధి ఏంటంటే ఏమన్నా ఉండేమో ఆడిస్తాం, 10 దానికి కోపడే ఆయన పని. మనం ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు అన్న చంపుతాడని భయంతో పారిపోతున్నప్పుడు కూడా ఏం చేశాడు, దేవుని సన్నిధిలో మొదలుపెట్టాడు. మరలా అన్న తిరిగి వచ్చేస్తున్నప్పుడు అన్న 400 మందితో చంపుతాకు వస్తున్నాడు అన్నప్పుడు 32 వచ్చారు. ఇబ్బోకు రేవు దగ్గర ఒక్కడు మిగిలిపోయి దేవుని పాదాలు పట్టుకున్నాడు కదా, దేవుని పాదాలు పట్టుకున్నాడు. కాబట్టి భక్తుడు, నిజ భక్తుడు, నిజ దేవుని ఎవరు చెప్పుకోవాలి, అది కనుక నీ భారము యెహోవా మీద మోపమను కదా. అది కనుక ఆయనే నిన్ను ఆదుకును. కనుక ఈ లోకంలో ఎవరు మనల్ని ఆదుకోలేదు, కానీ దేవుడు మాత్రమే మనం ఆదుకుంటాడు. ఆయన ఎట్లా ఆదుకుంటాడు, ఎలా ఆదుకుంటాడు అనేది కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావుంటాడు. ఎక్కడది, బైబిల్లోనా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం, కానీ ఆయన గొప్ప కార్యాలు మనం నేను నీకు కనపడ్డానే కదా, నువ్వు పారిపోతున్నప్పుడు నీ సహోదరుని ఎదుట పారిపోతున్నావే, అక్కడ వెళ్ళి బలిపెట్టం కట్టు, నేను మాట వస్తాను కదా అని అక్కడ ఏం చేశాడు, అంతకుముందు ఒక రాయి నిలబెట్టి దాని మీద నూనె పోసి నీ దేవుని మందిరమే అన్నాడు. ఆదికాండం 28వ అధ్యాయంలో కదా. కానీ అక్కడికి వెళ్ళి నువ్వు ఏం చేయాలి, నిలబెట్టి కట్టు. కనుక వాస్తవంగా యాకోబు మామ దగ్గర నుంచి తిరిగి వస్తున్నాడు కదా. వస్తున్నవాడు సరాసరికి వచ్చేస్తాడు. శేఖం దగ్గర, సుక్కోత్ దగ్గర ఆగారు. ఆయన పాకలు వేసుకున్నారు అని ఉంది, అక్కడ కొంత స్టే అయ్యాడు. అది శాపమైంది ఇక్కడ యాకోబుకి. మీకు అర్థమైందా? కనుక తను ఏం చేయాలి, వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపో అన్నాడు దేవుడు, వెళ్ళిపో అన్నాడు కదా. మీరు ఆదికాండం 31వ అధ్యాయంలో దేవుడు ఏమన్నాడు, నువ్వు తిరిగి వెళ్ళిపో కదా అనే మాట కూడా మీరు చూస్తారు. 31వ అధ్యాయంలో దేవుడు తనతో చెప్పిన మాట చూడండి. 33వ వచనం, ఆదికాండం 31:3. ఆదికాండం 31:3 చూడండి. తిరిగి వెళ్ళి నేను నీకు తోడే ఉంటాను అని చెప్పాడు కదా. మరి చెప్పినప్పుడు ఏం చేయాలి కదా. ఇప్పుడు 32వ అధ్యాయంలో అన్నయ్య వచ్చాడు, సమాధానపరిచాడు దేవుడు, అక్కడి నుంచి వెళ్ళిపోవాలి కదా కదా. వెళ్ళిపోకుండా ఏం చేశాడు చూడండి, ఏం చేశాడు అక్కడ. మీరు 33వ అధ్యాయానికి రండి, 33వ అధ్యాయానికి రండి కదా. అక్కడ 17 అవుతుంది. అక్కడ ఆగిపోయాడు చూడండి. సుక్కోత్ దగ్గర ఏమయ్యాడు, ఆగిపోయాడు కదా 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 ఆగిపోయాడు కదా. సుక్కోత్ దగ్గర ఆగిపోయాడు, పాకలు పట్టుకున్నాడు, ఆగిపోయాడు. ఏం చేయాలి, ఏం చేయాలి చెప్పండి, వెళ్ళిపోవాలి. దేవుడు చెప్పాడు
వచ్చేసాయి అన్నాడు, వెళ్ళిపోవాలి. అక్కడ ఆగాడు. ఎందుకంటే ఇప్పుడు వేదన, దుఃఖం. అందుకోసం దేవుడు అన్నాడు, ఎందుకు కదా అన్నాడు, నీ సహోదరుడు పారిపోయిన కనబడ్డానే, అడిగి బలిపెట్టుకోట్టు కదా, బలిపెట్టుకోట్టు. అక్కడ కట్టవలసినోడు ఏం చేశాడు చూడండి. ఇక్కడ మీరు ఇందాక 33వ అధ్యాయం చదువుకున్నామే, అక్కడ 20 చూడండి. నువ్వేం చేయాలి? ఆగిపోక సాగిపోవాలి. కానీ మానవుడు ఏమవుతాడంటే కొన్ని పరిస్థితులకి లోబడి, కొన్ని భయాలకు లోబడి ఏం చేస్తాడు? ఆత్మీయ జీవితంలో స్తబ్దత ఏర్పడతాడు. అంటే ఎదుగు బుదుగు లేకుండా ఉంటాడు. కీర్తన ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించుదేవా అంటాడు. అలాగే ఆత్మీయ జీవితంలో ఏం చేయాలి? ఎదుగుపోతూ ఉండాలి. కానీ కొన్ని పర్యాయాలు ఏమవుతుంది మనకి? స్తబ్దత, ప్రార్థన జీవితం ఉండదు, వాక్య ధ్యానం ఉండదు కదా. కొన్ని పర్యాయాలు దేవుని మందిరానికి కూడా దూరం అయిపోతావు. అయ్యో దేవుని మందిరానికి తపన తాపదు, అయ్యో నేను మందిరానికి లేట్ అయిపోతుంది, నేను త్వరగా వెళ్ళాలి, సమయానికి వెళ్ళాలి అనే తపన తాపత్రతో ఉండేది. కొన్ని పర్యాయాలు ఏమవుద్ది? అన్నీ ఆగిపోతాయి. మందిరానికి వెళ్ళలేదు అనే బాధ ఉండదు, ప్రార్థన చేసుకోలేని బాధ ఉండదు, ఏముండదు. నామకార్థ ప్రార్థనతో సరిపెట్టుకుంటా. నీకు స్తోత్రం నాకాత్రం 3 రకాల ప్రార్థన చేస్తాను. తర్వాత మతాల దగ్గర ప్రార్థన ఏంది? నా భారం అంతా నీకు తెలుసు ప్రభావం పడుకుంటారంట. అంతే, 3 మాటలతో ప్రార్థన అయిపోతుంది. కనుక అట్లాగా స్తబ్దకరమైన ప్రార్థన ఆత్మీయ జీవితంలో ఒడిదుడుకులు ఆడిపోతున్నప్పుడు జరిగే నష్టం ఏంటి తెలుసా? హృదయ వేదన. అది కోలుకోలేనంత బాధో, అది ఏ రకమైన బాధో. కానీ దేవుడు నిన్ను మరలా సరిదిద్దడానికి, నలగొట్టడానికి, మరలా ఆయన సమరూపంలోకి మార్చుకోవడానికి ప్రేమ కలిగిన దేవుడు తను ప్రేమించు వారిని శిక్షించి గద్దించును అంటాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో మీరు 5-6 వచనాలు మీరు చూస్తే ఉంది కదా. తను ప్రేమించిన వారిని ఏం చేస్తాడు? శిక్షించి గద్దిస్తాడు అన్నది. కనుక ప్రభు మనం ప్రేమిస్తున్నాడు కాబట్టి నీలో ఉన్న స్తబ్దతను బట్టి, ఆత్మీయ జీవితంలో ఎదుగు బొగ్గు లేకుండా ఆగిపోయిన దాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? ఏదో శోధన కష్టాన్ని తీసుకొస్తాడు కదా. తీసుకొచ్చినప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి? ఎక్కడ విషయాలు, ఎక్కడ తప్పిపోయాను, ఎక్కడ నా ఆత్మీయ జీవితంలో సరైన సంతోషం లేకుండా నీకు దుఃఖకరంగా నడుచుకున్నాను అని తనతో పరిశీలన చేసుకుంటాను. నిజంగా ఆత్మీయ జీవితంలో ఎదిగే పెట్టాలి. కొంతమంది ఏం చేస్తారు? అది అట్లా జరిగిందిలే, వాళ్ళు ఎట్లా చేశారులే అని చెప్పేసి మనం వాళ్ళ మీద వీళ్ళ మీద పడుతూ ఉంటాం. సగోదు రోగం వచ్చింది అనుకోండి, రోగం వస్తే ఏమంటాం మనం రోగం వస్తే ఏదో వచ్చింది. కానీ మనం ఏం చేయాలి? ఇట్లా ఎందుకు వచ్చింది, ఏం జరిగింది అని ఒకసారి దేవుని దగ్గర ఏం చేయాలి? మనం పరిశీలన చేసుకోవాలి, ఆలోచన చేయాలి. ఎందుకంటే మన జీవిత ప్రతి పరిస్థితి కూడా ఆయనకు తెలుసు కదా. మన శరీర అవయవాలు నిర్మించింది కూడా ఆయనే, అన్ని ఆయనే. కాబట్టి ఆయన పరిశీలన చేస్తున్నారు. అట్లా పరీక్ష చేసుకోకుండా ఉంటే పరిశీలన చేసుకుంటే ఏమవుతాయి? ఇట్లాగా. కాబట్టి ఎప్పుడు కూడా ఆత్మీయ బిడ్డ ఏం చేయాలి కదా? దేవుడు మనం దర్శిస్తున్నప్పుడు ఏం చేయాలి? లోబడాలి కదా. లోబడాలి. ఒకసారి మీకు 31st నైట్ వాచ్ నైట్ సర్వీస్ లో ప్రభు నిన్ను దర్శించిన కాలము నిన్ను ఎరకుంటివని రిఫరెన్స్ చెప్తాననే ఒకసారి చూడండి. మత్తయి సువార్త 19వ అధ్యాయం. తర్వాత చెప్తాను అనుకున్నాను, మీకు మర్చిపోయింది కదా. సారీ, లూకాసు వార్త కుంటివి కనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలు నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి ఏమవుతుంది? కింద నష్టం ఉందే, ఏముంది? నిన్ను నీ పిల్లలతో కూడా అంటారు చూసారా, రాతి మీద రాయి నిలబడకుండా అంత ప్రమాదం జరుగుతాయి. అయితే యాకోబులో ఉన్న ఒక మంచి గుణలక్షణం ఏంటి
అంటే వెంటనే దేవుడి పాదాల దగ్గరికి వెళ్ళాడు. దేవుడు ఏం చేశాడు? నువ్వు ఇక్కడ ఎందుకు ఆగిపోయావు? ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఎక్కడ నాకు బలిపీఠం కట్టాలి? దేవుని దగ్గర కట్టాలి కదా. భార్య పిల్లలు మొత్తం సరిదిద్దుకున్నాడు. దేవునికి విరోధమైనవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేశారు కదా, తీసేశారు. అంతవరకు ఏముందలే అన్నట్టుగా వదిలేశాడు పాపం అంతవరకు. ఇప్పుడు అందరూ చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. మీకు చూడండి, అక్కడేమో అన్న భయం. అన్న ఎవరు చంపుతాడు? చంపితే తన తమ్ముడు చంపుతాడు, అంతే కదా. తన తమ్ముడి మీద హక్కు ఉంది కాబట్టి తమ్ముడు చంపుతాడు. ఇంకా భార్య పిల్లల్ని అంత చంపే హక్కు లేదు. ఒకవేళ చంపితే ఒకళ్ళ దగ్గర చెబుతాడేమో, తర్వాత మరి జాలేసి వదిలేయచ్చు. కానీ ఇక్కడ అట్ట కాదు. ఇక్కడ ఏమవుతారు? అందరూ కదా. అక్కడ యాకోబు ఇందాక చెప్పారు కదా 34:30లో ఏమంటాడు? అసహ్యులుగా చేసావు. ఆ పదాన్ని చూడండి, తను ఎంత బాధతో ఆ మాట చెప్పాడో అక్కడ మనం చూసినాం. ఆదికాండం 34:30 కదా, 34:30లో చాలా పర్యాలు మనం ఆయన పరిపూర్ణతలోకి ఉండాలని దేవుడు ఇష్టపడి కొన్ని పరిస్థితులు తీసుకొచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనం కూడా దేవుడు కోరిన రీతిలో మనం సిద్ధపడాలి, ఆయన పరిపూర్ణతలోకి రావాలి. అంతేగాని పోనీలే అదిలే ఇదిలే అన్నట్టుగా రత్నమర్కం గారు చైతన్య ఇంతగా ఆయన పెద్దోడు. పిల్లలు కాస్త చదువుకున్నప్పుడే వాళ్ళకి అన్నిటికీ అలవాటు పడ్డారు, అమ్మేశారు. తర్వాత చిన్నోడు మంచి భయంకరమైన యాక్సిడెంట్లో ఇంక చచ్చిపోయాడు, మామూలుగా వెళ్ళిపోయాడు, చచ్చిపోయాడు. బతుకుడు అన్నప్పుడు దేవుని కుటుంబం బతికాడు, ప్రభుని తెలుసుకున్నాడు అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనం బతకాలరా అని పెద్దోడికి ఇది చెప్పుకుని చేసుకోవాలి కదా. ఈడేం చేశాడు? పెద్దోడు వీడు మామూలుడు కాదు, వాడు ఇంకా తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేస్తే వీళ్ళు ఏం చేయడానికి సరిదిద్దుకోవాలిగా. ఇప్పుడు ప్రతి 3 నెలలకి తిరుపతి వెళ్ళి గుండె గీపించుకుని గడ్డం గీపించుకుని వస్తారు. ఈ 3 నెలలు గడ్డం తీసుకోవడం, తలకాయ తీసుకోవడం. ఈ 3 నెలలకి ఏమవుతుంది? పెరుగుతుంది. మళ్ళీ 3 నెలలకు ఒకసారి అక్కడ పోతున్నట్టు. ఇంట్లో ఏగల మాత, బయట పల్లకీల మాత పరిస్థితి. ఒకదానికొకటి వస్తాం. నాకు మొహమాట ఉండదు. దేవుని సభ్యుడు చెప్పాలనుకుంటే మొత్తం ఏదో చెప్పేస్తాం. ఒక్కోసారి వాక్యం కూడా చెప్పాను. ఏం చేస్తాం? సరే వాళ్ళు పెరుగుకుంటానే, ఇది పరిస్థితి. కనుక ఒకసారి భయంకరమైన రోగం వచ్చింది, వాడికి బలహీన వచ్చింది. నేను బతకలేదు, చచ్చిపోతాను అనుకున్నాడు. అప్పుడు కూడా తనతో మాట్లాడాడు. హరికృష్ణ నిలి ఇట్లా కాదు, ఇంట్లో ఉన్న ఇది పరిస్థితి, నువ్వు ఇట్లా ఉండాలి. కనుక ఇంట్లో ఏం చేయాలి? వాళ్ళు కూడా దాని నష్టాన్ని అనిపిస్తారు. జాగ్రత్త, మీకు ఏమనుకుంటున్నారు అని డైరెక్ట్ మాట్లాడదా? మీరు అడగండి, నేను ఊరుకొని కూడా గట్టిగా చెప్తాను. అమ్మని మీరు ఎవరు ఆపితే ఆమె సాక్ష్యం నేను మాట్లాడేది ఒకదాన్ని చెప్తా. కాబట్టి పరిస్థితి ఏమవుతుంది? చెప్పుకోలేకపోతే, నీ ఇంట్లో నువ్వే సరిదిద్దుకోలేకపోతే, నువ్వు చక్కదిద్దుకోతే నేను కూడా చెప్తాను. చిన్నప్పటి నుంచి మీ దగ్గర పెరిగాను. చిన్నప్పుడే బాల్యంలో ఉన్నప్పుడే నాన్నని తిరిగినప్పుడే తండ్రి వదిలేసాడు, వాళ్ళు ఇంకో అందుకు పోయాడు. అదేనా? అటువంటి పరిస్థితుల్లో మీరు పెరిగారు, మీరు వేశారు, కొన్ని ఎకరాల పొలాలు వేశారు, ఇంటి స్థలాలు వేశారు పిల్లల కోసం. కానీ మీరు గట్టిగా ఎందుకు చెప్పాలి? గట్టిగా చెప్తుంటే వాడు అరుస్తాడు, కరుస్తాడు, దానికి భయపడతాడు. ఎంత డేంజరస్. ఇంకా ప్రియులట ఇప్పుడు తేడా చూస్తే ఏమైంది? ఇప్పుడు పరిస్థితి చూస్తే ఇల్లేమో కూలిపోయేలాగా, ఇప్పుడు పడిపోతుంది, ఇల్లు పట్టుకుని దిక్కులేదు. ప్రభు నమ్ముకున్నాడు, బాప్తీసం తీసుకున్నాడు, చక్కగా ఆరాధన ఉన్నాడు, మందిర పరిచయం కూడా అక్కడ చేస్తాం. కానీ ఏ బీజాలు పాలేదు తెలుసాం కన్నా, హిందూ సంబంధించిన పూజలు సంబంధించిన పండుగలు ఉన్నాయే, ఆ సంబంధమైన బీజాలు ఇంకా బాల, కుల జాడ్యం ఇంకా బాల. ఏంటది చెప్పండి?
దానివల్ల ఇప్పుడు జరుగుతుంది 1,57,000 రూపాయలు జీతం చైతన్యకి. ఇప్పుడు జీతం నెలకు వచ్చింది. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు రోగాలు బారి పడుతున్నారు ఇద్దరు. భార్యకి ఇంకా గర్భఫలం లేదు, దానికోసం వెలుగు ఖర్చు పెడుతున్నారు. అట్లా థైరాయిడ్, దానికి వెలుగు చిన్న విషయాలకే ఏమవుతుంది చెప్పండి, అలా వెళ్ళిపోతుంది, జరుగుతాం. కానీ పరిస్థితులు, మన దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మనం సరిదిద్ది ఆత్మీయలో ఫలవంతులుగా మార్చబడితే అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదకంగా చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం ఏం చేస్తున్నాం? కొన్ని విషయాన్ని ఇంకా మూసి పెడుతున్నాం, దాచి పెడుతున్నాం. కొన్ని తర్వాత దేవుడు మనం మొత్తినా సరిదిద్దుకోలేని పరిస్థితులు ఉన్నాయి కదా. అది ఎన్నడూ మంచిది కానే కాదు. యాకోబులో ఉన్న మంచితనం, గొప్పతనం ఏంటంటే, ఆత్మీయ సుగుణం ఏంటంటే, కష్టం వచ్చినప్పుడు దేవుడు మాట్లాడగా వెంటనే దేవునికి లోబడేవాడు. కనుక ఇప్పుడు తను ఏం చేశాడు? తన ఇంట్లో వాళ్ళందరినీ సరిదిద్దుతున్నాడు. చూడండి, మీకు అర్థమైందా? తన ఇంట్లో వాళ్ళందరూ. అబ్రహాం గురించి ఏముంది? చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 18:19. అబ్బా, దేవుడు అబ్రహాము గురించి ఇచ్చిన గొప్ప సాక్ష్యం కదా. ఏంటి సాక్ష్యం? తనే కాదు, తన తరువాత తన ఇంటి వారు కూడా నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గములో జీవించాలని ఆజ్ఞాపించాడంట కదా. ఒరే, అందరం ఇంట్లో వాళ్ళందరూ ఏం చేయాలి? దేవుని మార్గాలు. అంటే అబ్రహాములో గొప్పతనం ఏంటంటే, పిల్లలను, ఇంట్లో వాడు కదా, పిల్లల్ని దేవుని మార్గంలో పెంచడం ఒక ఎత్తు అయితే, తన ఇంటి దగ్గర పని వాళ్ళు ఉన్నారే, తన దగ్గర పని చేసేవాళ్ళు ఉన్నారే, పని చేసేవాళ్ళు కూడా చెప్పండి దేవుని మార్గాల్లో గైకొనాలి అని వాళ్ళు వచ్చాడు. అటువంటి పని వాళ్ళు తీసుకునేవాడు, ఆ విధంగా నడుచుకోవాలని చెప్పేవాడు. అది గొప్ప విషయం. పనివారిని కూడా అందుకనే ఇప్పుడు పనివారు కూడా దేవుని మార్గాల్లో అది చేశాడు కదా. మనం చేసే పని ఏంటంటే కదా, ఇది చేస్తాం అది చేస్తాం, మనం వచ్చి తెప్పాలి. ఏం చేశాడు? బావి దగ్గర తను మోకరించాడు. ఒంటెలు కూడా, పశువులను కూడా మోకరింపజేసి ప్రార్థన చేశాడు. అప్పుడు జవాబు వచ్చింది. అదండి భక్తి అంటే. రాజీ పడే భక్తి, పోలీలే భక్తి, వాళ్ళే తెలుసుకుంటాలే ఈ భక్తి. యెహోవా ఆశీర్వాదము ఎన్నటన్నటికి ఉండును. గర్భోత్తాంతాలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనం. మీకు అర్థమవుదా? యెహోవా ఎన్నటన్నటికి ఉండాలి ఈ ఆశీర్వాదం కదా. అది ఇంకొక మాట, కలిమి విస్తరించడం, ఒకరి కలిమి విస్తరించడం వల్ల ఆశీర్వాదము కాదంటాడు. ఏదో డబ్బులు పెరిగితే, నా డబ్బులు సంపాదించుకుంటే అది కాదు ఆశీర్వాదం. అది కాదు. దేవుని కృప నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి నిత్యము తోడుగా ఉండాలి. అదే ఆశీర్వాదం. ఎవరి దగ్గర ఏముందో మొత్తం తీయించాడు. అప్పుడు సరిదిద్దాడు. అప్పుడు సరిదిద్ది ముందుకు సాగిపోతే ఏం చేయాలి? యెహోవా భయము చుట్టుపక్కల వారి మీదకి వచ్చింది కాబట్టి వీళ్ళని ఎవరిని ఏం చేయలేదు. తర్వాత వాళ్ళు ముందుకు వచ్చారు, దేవుడు అక్కడ ఆశీర్వదించాడు అనే విషయాన్ని కూడా మీరు 35వ అధ్యాయములో మనం చదువుకున్నాం. చూడండి, 9వ వచనం కదా. యాకోబు 18వ వచనం, దేవుడు తిరిగి అతన్ని ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించను కదా. ఆశీర్వదించను అమార్జున. దైవ ఆశీర్వాదంలో ఏముంది? జీవముంది కదా. దైవ ఆశీర్వాదం ఏముంది? జీవముంది. అంటే బతుకుతావు ఇంకా అనే విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాం. ఆశీర్వదించారు కాబట్టి ఇప్పుడు ప్రశాంతంగా వారి ప్రాంతానికి వచ్చేసారు, నెమ్మదుకున్నారు. అందుకనే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం ఏముంది? ఎవని మనస్సు
నీ మీద ఆనుకును కదా. మన మనసు చెప్పండి ఎవరి మీద ఉంది? ఇప్పుడు సపోజ్ ప్రార్థనకు వచ్చాం, ఒకవేళ ఆ మాంసం కూర వండుకొచ్చారు అనుకోండి, మనసు తెలియదు ఉంటుంది. ఎప్పుడు వదిలి పెడతాడా, ఎప్పుడు వెళ్తామా, ఎప్పుడు తిందామా, ఆకలి అవుతుంది కదా. ఆ రోజే ఎక్కువ ఆకలి. పాస్టర్ గారికి ఉపవాస ప్రార్థన రోజున ఆకలి ఎక్కువ అవుతుంది. ఉపవాస ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అప్పుడే ఆకలి అవుతుంది కదా. కాబట్టి వాస్తవం కదా, మొదటి చెప్తాం, తప్పే మనం మాట్లాడుకుంటాం. కాబట్టి ఉంటుంది కదా అది. కాబట్టి ఆశీర్వాదం అంటే కదా, ఆశీర్వాదం అంటే దైవ సమాధాన సంతోషాన్ని మన మనసు ఎవరి మీద అనుకోవాలి? దేవుని మీద అనుకుని వాణిని నీవు పూర్ణ శాంతి కలవానిగా. ఒకసారి వచ్చిన చదువుకుంటుంది కీర్తన, యెషయా గ్రంథం 26వ అధ్యాయం. త్వరగా ముందుకెళ్దాం, త్వరగా ముగించుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3-4 వచ్చిన. వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఎలాగనగా అతడు నిశ్చయించున్నావు. నీ మార్గాన్ని ఏం చేస్తానంట? సరళం చేస్తున్నా. కనుక నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకున్నాడు కదా. నిన్ను ఆదుకున్నాడు. ఎవరు నిన్ను ఆదుకునే వాళ్ళు లేనే లేరు. ఏదో వాళ్ళతో చాలా భయంకర పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో అంతకుముందు బెల్లమన్న చోటే చీమలు చేస్తాయి అన్నట్టుగా అన్ని బాగుంటే అందరూ వచ్చారు. ఈ పిల్లకి పాపం క్యాన్సర్ బాగాలేదు, ఇది పరిస్థితి అంటే బంధువులు కూడా అలో అనగానే ఫలానా అనగానే ఫోన్ పెట్టాడు. ఇట్లా ఇంటికి వస్తున్నాం అనగానే తలుపులు వేసేసుకోడు, దాక్కోడు. ఈ అమ్మాయికి ఏదో పట్టుకుంది, కానీ ఈ అమ్మాయికి కుళ్ళిపోయింది. ఆమె వాసన కూడా తాకూడదు, ఆమె ముట్టుకోకూడదు. రకరకాల భయంకరంగా తన దిక్కుతున్న పరిస్థితుల్లో దేవుడే ఒక రైతులాగా వచ్చి తను దర్శించడం, అమ్మ నీ కడుపులో కత్తి తీసేస్తున్నాను అని తీసేయడం, నీ రోగాన్ని బాగు చేస్తానని చెప్పి బాగు చేయటం, అన్ని పరిస్థితులు సంభవించినప్పుడు ఇప్పుడు అన్నీ బాగున్నాయి. తర్వాత ఈ అమ్మాయికి పెళ్లి చేస్తే బ్లడ్ క్యాన్సర్ కదా, పిల్లలు పుట్టరు. ఒకవేళ పెళ్లి చేస్తే చచ్చిపోద్ది, పిల్లలు పుట్టరు. ఒకవేళ పిల్లలు పుట్టినా పిల్లలు అన్ని అంగవైకల్యంతో పుడతారు కొంచెం. అటువంటి పరిస్థితులు ఒక HDF బ్యాంకులో చేసుకున్న ఒక క్యాషియర్ వచ్చి ఏం పెళ్లి చేసుకుంటాం అని చెప్పడం ఆశ్చర్యం. అదే మా అమ్మాయి పరిస్థితి అని తల్లి చెప్పినా సరే, దేవుడు 6 నెలల తర్వాత మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుని చిత్తమైతే చేసుకుంటే అప్పుడు అనిపించిందట, 6 నెలలు వివాహం అయ్యి 6 నెలలు గడిచిన తర్వాత అనిపించిందట అమ్మాయికి, దేవా మరి నా కడుపులో ఉన్న కనికినే తీసేసేవే, నాకు బిడ్డలు ఎవరు చేత కదా అని దేవుని అడిగితే మంచి పన్నెండు అమ్మాయిని ఇచ్చాడు. అసలు ఆపరేషన్లో డాక్టర్ దగ్గరికి వెళ్తే, ట్రీట్మెంట్కి వెళ్తే ఈ పిల్లకి అసలు పెళ్లి చేయొద్దు అని చెప్తే పెళ్లి ఎందుకు చేశారు? పిల్లలు పుట్టరు అంటే గర్భిణీ వస్తే ఎందుకు ఉంచారు? కత్తి పడకూడదు అని చాలా చెప్పారు. అని దేవుని పాదాల దగ్గర పట్టుకుంటే దేవుని కృపను బట్టి ఆడపిల్ల తర్వాత మగపిల్లలు పుట్టారు. ఇప్పుడు ఇద్దరు. మీరు అమ్మది ఆ యూట్యూబ్లో కొడితే, ఆశాలతో కొడితే వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎట్లాగ అందంగా చక్కగా ఉన్నారు, ఎట్లా పాటలు పాడుతున్నారో చెప్తారు. కనుక దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు అసాధ్యమైనవి సుసాధ్యం చేస్తాడు. మన ప్రభులో మన గొప్పతనం అది. కాబట్టి అక్కడ యాకోబుని దేవుడు ఏం చేశాడు? అక్కడ ఆశీర్వదించాడు కదా, దేవుని దయచేశాడు. ఇంకొక మాట చెప్తాను చూడండి. అయితే ఇక్కడ ఒక మాట, మీరు ఇందాక మనం చదువుకున్నామే యాకోబు కదా, దేవుడు ఆశీర్వించాడు అని చదువుకున్నాం కదా. అయితే ఇప్పుడు యాకోబు పిల్లల్ని దీవించేటప్పుడు షిమ్యోను లేవుల గురించి ఏం చెప్పాడు? మీరు కోపము వేంద్రమైనది అనగా తన మనసులో ఉండిపోయింది కదా. ఒక మాట చెప్తాను, మీరు తల్లిదండ్రులుగా బలహీనంగా ఉన్న పిల్లోడిని గురించి ఎక్కువ ఆలోచిస్తారా, బాగా ఉన్నవాడు పిల్లోడి గురించి ఆలోచిస్తారా? కదా, బలహీనంగా ఉన్నవాడు కండ పెడతారు కదా కదా. అట్లాగే ఆత్మ సంబంధంగా దేవుల్లో సరిగ్గా లేనోడు అటు ఇటు తిరుగుతున్నాడు కదా, అటువంటి వాడి గురించి ఏం చేస్తాం? మనం ఎక్కువ ప్రార్థన చేస్తాం కదా, ఎక్కువ ప్రార్థన చేస్తాం.
అయితే ఎప్పుడైతే యాకోబు ఇందాక మరణ పడకలో కూడా పిల్లల్ని ఆశీర్వదించేటప్పుడు ఆ మాట ఉంది కదా, మీరు వేండ్రమైంది అన్నారు కదా. తర్వాత మీరు చూడండి, ఇశ్రాయేలు అంటే తన కొడుకులు 12 గోత్రాలు కదా, 12 గోత్రాల్లో తన సేవ కోసం ఎవరు వాడుకున్నాడు? లేవి. అంతకుముందు ఎవరు? నరహంతకుడు. నరహంతకుడు ఏమయ్యాడు? దేవుని మందిరములో యాజకులే కాదు, మందిర ఉపకరణాలు మొత్తం అన్ని మందిర పరిచయం అంతా మొత్తం లేవికి అప్పిచ్చేసేటండి. ఎందుకు ఇచ్చాడు తెలుసా? ఎందుకు ఇచ్చాడు? లేవికి ఎందుకు ఇచ్చాడు? యాకోబు ఈ షిమియోని లేవిని బట్టి బాగా ప్రార్థన చేశాడు. సామెతల గ్రంథంలో 20వ అధ్యాయంలో నీతిమంతుని పిల్లలు వారి తదనంతరము ధన్యులగుదురు ఉంది. వారి తదనంతరం. నేను రిఫరెన్స్ చూడకుండా నాకు సమయం ఎక్కువ అవుతుంది, అమ్మాయిలు కూడా త్వరగా వెళ్ళాలి కాబట్టి నేను త్వరగా ముగించాలి కాబట్టి నేను త్వరగా ముగిస్తున్నాను. అయితే అక్కడ ఒక మాట ఉంది, లేవిని ఎందుకు ఏర్పరచుకున్నాడు తెలుసా? ఆది నిర్గమాకాండం 32వ అధ్యాయంలో మోషే కొండ మీద ఉన్నాడు, కింద వేళ విగ్రహాదికి దూడం తయారు చేసుకుని ఐగుప్తుని తీసుకొచ్చిన దేవుడు నీవేను దూడకు ముక్తూ ఉంటాడు కదా. అప్పుడు మోషే కిందకి దిగి వచ్చి ఆ దూడను కాల్చేసి అందరిని తాగిస్తాడు కదా. అప్పుడు మోషే కోపం వచ్చి అంటాడు, యెహోవా పక్షం ఉన్నవారు ఎవరైతే ఉన్నారో నా దగ్గర రండి అంటాడు. యెహోవా పక్షం ఉన్నవారు చదువుతారా? చూడండి, చదివితే బాగుంటుంది మీకు. ఇక్కడ 32వ వచ్చాను, ఇక్కడ రండి. 32వ వచ్చారు, 26వ వచ్చిన చూడండి. నిర్గమాకాండం 32:26. ఆ మాట చూసారా? ఏమన్నా చెప్పండి. అంటే దాని అర్థం ఏంటంటే, దేవుని పక్షాన పరిశుద్ధంగా జీవించడానికి ఎవరైతే తీర్మానం చేసుకున్నారో, యెహోవాయే దేవుడు, వేరొక దేవుడు లేడు అని తీర్మానం చేసుకున్నారో వాళ్ళ దగ్గర వెళ్ళాలి అని. అంటే 12 గోత్రాలు ఎవరు వచ్చారు? లేవి గోత్రం వచ్చారు. మీరు తర్వాత ముందు చదువుకోండి, చెప్పేస్తాను. వస్తే మొత్తం జనాభా ఎంతమంది? అప్పటికి ఇశ్రాయేల్ జనాభా ఎంతమంది? ఐగుప్తు నుండి వచ్చినోడు చెప్పండి. ఐగుప్తు నుంచి 6 లక్షల కాల్బలం. కాల్బలం అంటే యుద్ధానికి చేసేవాళ్ళు. అప్పుడు వయసు ఎంత? సైన్యంలో ఉండవలసిన వయసు ఎంత? 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు ఉన్నవాళ్ళు. వాళ్ళే 6 లక్షలు. మరి వృద్ధులు, స్త్రీలు, పిల్లలు వీళ్ళందరూ 80 లక్షల పైబడి జనాభా. మీకు అర్థమైందా? 20 లక్షల పైబడి జనాభాలో అహరోనుని దూడను తయారు చేయమని చెప్పిన వాళ్ళు ఉన్నారే, ప్రేరేపించిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు 3000 మంది అంట. బంగారం అది తీసుకొచ్చి అహరోనికి ఇచ్చేసారే, అందరూ ప్రేమించారే, 3000 మంది పనిచేశారంట. ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలుసు. ఇప్పుడు ఈ లేవీలు అన్నారు, మోషే అంటాడు, ఈ విగ్రహాలను ప్రేరేపించిన వాళ్ళు ఉన్నారే వాళ్ళు చంపేది రాన్నాడు. అనగానే లేవీలు కత్తి చేత పట్టుకుని 20 లక్షల పైబడి జనాభాలో ఎతికి ఆ 3000 మంది చంపేశారు కదా. ఆ విధంగా విగ్రహాలను ప్రేరేపించుకుని మొట్టుమాయం చేశారని చెప్పేసి యెహోవా మిమ్మల్ని ఆశ్రయిస్తాడు అంటాడు. అక్కడ చదవండి, అక్కడ చూడండి. మీరు 31లో 3 అక్కడ మీరు చూస్తారు కదా. సారీ, 32వ అధ్యాయంలో 28 లాస్ట్లో ఇంచుమించు 3000 మంది కూలీరా ఉంటారు చూడండి.
29లో యెహోవా మిమ్మును ఆశీర్వదించినట్లు అంటాడు చూడండి. మిమ్మల్ని ప్రతిష్ఠ చేసుకోండి అంటాడు చూడండి. 29 లాస్ట్ కదా. కనుక ఆ విధంగా ప్రతిష్ఠ చేయబడ్డారు కాబట్టే వారిని యాజకులుగా చేసుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. లేవి గోత్రాలు కదా. ఇప్పుడు నేను ముగిస్తాను. ఇప్పుడు ఏమి జరిగింది? ఒకప్పుడు నరహంతకుడు ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడు? ప్రభు సేవలకు వచ్చేసాడు. అయితే ఇప్పుడు ప్రభు సేవలో ఉన్నవాళ్ళు యుద్ధం చేయడానికి లేదు. యుద్ధం చేసేది ఎవరు? మిగతా వాళ్ళు కదా. వీళ్ళు యుద్ధం చేయడానికి లేదు. వీళ్ళు చేసే పని అంతా ఏంటి? మందిర పనే. నెమ్మది, సమాధానం, సాత్వికం, దీనత్వం కదా. కదా సమాధానం ఏం చేయాలి? దేవుని పరిచయం చేయాలి. అంటే ఎటువంటి వాడు మారిపోయాడు కదా. అది కాబట్టి యాకోబు గారు తన పిల్లల యొక్క కోపానికి కదా బాధపడ్డాడు. బిడ్డల కొరకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తే వాళ్ళు ఏమయ్యారు? దేవుని మందిర సేవకులుగా తర్వాత మారిపోయారు కదా. ఆశీర్వాదం. ఇప్పుడు ఒక మాట ఉంటుంది ఎబ్రిల్ రాసిన పత్రికలో, మేఘం వలె మీరు మమ్మల్ని ఆవరించారు అన్నారు ఉంటుంది కదా. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం మమ్మల్ని ఆవరించిన పనిలో వచ్చేమో ఉంది కదా. అది ఇప్పుడు లేవీయులు తన మందిర పరిచయంలో చేస్తున్నప్పుడు యాకోబు గారు ఏమనుకుంటాడు? పైనుంచి నా ప్రార్థన ఇప్పుడు ఫలించింది, నా హంతకుడు నా కుమారుడు వేడు, వాళ్ళ వంశం మొత్తం దేవుని సేవలకు వచ్చేసారు, నా మందిర పరిచయంలో చేస్తున్నారు. సంతోషం, ఆనందం కదా. కదా ఇప్పుడు హిందువులు ఏం చేస్తారు? చనిపోయినప్పుడు ఆత్మకు శాంతి కలగాలంటాడు. వీడు చచ్చిపోయిన తర్వాత ఆత్మ శాంతి ఎక్కడ? ఇటు తాగి అక్కడ పైకి వెళ్ళి నువ్వు పూజలు పుస్తకాలు చేస్తే వాడికి ఆత్మ శాంతి దొరుకుతుందా? భూలోకం ఉండగానే ప్రభు నమ్ముకుంటే అప్పుడు పరలోకంలో వెళ్ళి నెమ్మది ఉంటాం కదా. కానీ ఇదిగా కాబట్టి నీవు చనిపోయిన తర్వాత నీ పిల్లలు ఈ యొక్క ఆశీర్వాదం చూడాలంటే భూమి మీద ఏం చేయాలి? నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయి. వారి యొక్క దుష్టత్వ క్రియలు బట్టి దేవుని సన్నిధిలో మొదలుపెట్టు. వాళ్ళని మంచి ప్రయోజకులుగా మారుస్తాడు కదా. అది నీ భారము యెహోవా మీద ఆయనే నిన్ను ఆదుకులను, నీతిమంతులని అన్నడను కదలేడు. యాకోబు గారు నరహంతకులైన తన పిల్లల యొక్క భారాన్ని దేవుని మీద పెట్టాడు. దేవుడు తర్వాత ఏం చేశాడు? అనే యాజకత్వంలోకి తీసుకుని మనపై వచ్చాడు కదా. కనుక అట్టి కృపను మనం అందరం పొందుకోవాలని కోరుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకుని ప్రార్థన. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క సందులో నీవు ఒక్కసారి నీ జీవితాన్ని పరీక్ష చేసుకో, ఆలోచన చేసుకో. ఒకవేళ ఎవరి గురించి భారభరితంగా ఉన్నావు, బాధలు ఉన్నావు, ఇబ్బందులు ఉన్నావు, ఈ బిడ్డ మారడు, ఈ బిడ్డ పరిస్థితి బట్టి నాకు దుఃఖమే, నాకు వేదనే అనుకుంటూ వేదన పడుతున్నావు, ఒకసారి నీ జీవితాన్ని పరిచయం చేసుకో. ప్రభా నిజమే కొన్ని పర్యాయాలు ప్రభా జరుగుతున్న పరిస్థితులను బట్టి నాకు ఎంతో వేదన, దుఃఖంగా ఉన్నాను, బాధలో ఉన్నాను, ఇబ్బందులు ఉన్నాను, శ్రమలో ఉన్నాను. ఆయన ప్రభా యాకోబు గారు మీరు దర్శించినప్పుడు ఏ విధంగా అయితే నీ వైపు తను తిరగగలిగినాడు, ఆయన నీ సరిలో మొరపెట్టుకోగలిగినాడు, తన కుటుంబాన్ని ఏ విధంగా అయితే ప్రక్షాళన చేసుకోగలిగినాడు, ఆ విధంగా మనం చేసుకోగలిగితే నరహంతకుల పిల్లల్ని దేవుని కృపలో వాళ్ళు దేవుని పక్షానికి వచ్చేసినప్పుడు విగ్రహారాధనని పూర్తిగా మటుమాయించడానికి మోషే గారు చెప్పిన ఆజ్ఞను పాటించినప్పుడు వారు దేవుడు వారిని ప్రతిష్ఠ చేసినట్లుగా యాజకత్వంలోకి రాగలటానికి దేవుడు వారిని ఆ విధంగా నడిపించినట్లుగా మనం చూస్తున్నాం. ప్రభా అటు రీతిలో మేము ఉండడానికి దేవ మాకు సహాయం చేయి అని ప్రభుని అడుగుదాం. ఆ విధంగా మన హృదయాలు సిద్ధపరచుకుందాం. ఆ విధంగా సరిదిద్దుకుని యోగ్యకరంగా ప్రభు యొక్క బలలో పాలుపులు పొందుదాం. ప్రార్థనా పూర్వకంగా